హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హేమని. ఈరోజు మనం దమ్ బిర్యానీ చేద్దామండి. బయట నుండి కంటే మన ఇంట్లో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అది ఎలా చేసాలో చూసేయచ్చు. ఈ రైస్కి కేజీ చికెన్ తీసుకున్నానండి. వేపిన నూనె తీసుకున్నాను, పెరుగు తీసుకున్నాను, ఫ్రైడ్ ఆనియన్స్ తీసుకున్నాను. ఇవన్నీ కలిపి మనం ఒక గిన్నెలో వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్టు, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, కారం, గరం మసాలా, నిమ్మకాయ అన్నీ వేసుకుని, పలావ్ సామాన్లు అన్నీ వేసుకుని మనం 2 to 3 అవర్స్ మ్యారినేట్ చేసుకోవాలండి. అలా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవడం వల్ల ముక్కలకి అనేది బాగా పడుతుంది. ఇప్పుడు రైస్ ప్రిపరేషన్ ఏంటో చూడొచ్చు. దానికి కావాల్సిన మెటీరియల్స్: మీద ఒక పక్కన ఏం చేస్తానంటే పలావ్ గిన్నె పెట్టుకుని అందులో నెయ్యి వేసుకున్నానండి. మ్యారినేట్ చికెన్ వేసుకోవడానికి నిమ్మకాయ ఒక బద్ద వేసి ఇంకో బద్ద వేయలేదు, అది కూడా వేసేసుకున్నాను, మర్చిపోయాను. నెక్స్ట్ ఇంకొక పొయ్యి మీద ఏం చేశానంటే అన్నం ఉడకపెట్టడానికి అని చెప్పేసి అందులో నీళ్లు, పలావ్ సామాన్లు ఒక్కొక్కటి వేసుకున్నాను. అందులో నిమ్మకాయ, కొంచెం నెయ్యి, కొంచెం ఆయిల్ వేసుకున్నానండి. అన్నం పొడిపొడిలాడుతూ తెల్లగా ఉంటుందని సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. అన్నం చప్పగా ఉండకుండా ఉంటుందండి. మన బియ్యం కూడా ముందుగానే కడిగి పెట్టుకోవాలి. నెక్స్ట్ ఈ అన్నం వాటర్ అనేది పొంగొచ్చిన తర్వాత ఈ బియ్యం ఇందులో వేసేసుకోవాలి. అన్నం ఇంకా ఇరుగుతున్నది అనిపించుకున్నప్పటికీ ఒక లేయర్ కింద వేసుకోవాలి మ్యారినేట్ చికెన్లోని. అలాగా కొంచెం కొంచెం అక్కడే ఉండి ఎక్కడికి వెళ్ళకుండా కొంచెం 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 ఉడికింది అనిపించుకొని వేసేసుకోవాలి. అలాగా ఒక 70% 60% ఉడికినప్పుడే రైస్ అనేది మొత్తం వస్తూ ఉంటుంది కదండి. తక్కువ ఉడుకుతున్నది అనిపించుకుని మనం అలా వేసేసుకున్న తర్వాత ఇంకో 10 నిమిషాలు, పావు గంటలో అన్నం మొత్తం ఉడికిపోతుంది అనిపించుకొని పూర్తిగా తీసి ఇందులో వేసుకొని, ఇందులో పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, నూనె, ఉల్లిపాయలు వేపిన నూనె, కొంచెం గెంజి, కలర్సు, నెక్స్ట్ వచ్చి నెయ్యి, సాఫ్రాన్ ఉంటే సాఫ్రాన్, ప్రతిదీ వేసుకుని ప్లేట్ పెట్టుకుని గాలి బయటికి రాకుండా చుట్టూరు టవలన్నా పెట్టచ్చు, లేకపోతే మనం గోధుమ పిండి అయినా గట్టిగా కలిపేసి చుట్టూరు పెట్టచ్చండి. అలా పెట్టి బరువు ఏదైనా పెట్టాలి. అలా అరగంట అయిన తర్వాత చూసుకుని ఉడికిందో లేదో చూసుకుని, ముక్క అనేది కింద మగ్గిపోతూ ఉంటుంది. మగ్గిన తర్వాత మళ్ళీ ఇంకొక 10 నిమిషాలు ఏం చేయాలంటే మనం అట్లా వేసుకునే ప్యాన్ అంతా తీసుకుని ఈ పలావ్ గిన్నె కింద పెట్టుకుంటే అది మాడకుండా ఉంటుందండి. అంతే, ఎంతో టేస్టీ అయిన దమ్ బిర్యానీ మన ఇంట్లోనే రెడీ అయిపోతుంది. మన వాళ్ళకి మనం చేసుకుంటేనే చాలా బాగుంటుంది. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని విజిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.